మాతాచ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర. మన పెద్దవాళ్ళు తల్లిదండ్రులే కనిపించే పార్వతీదేవి ఈశ్వరుడు అని చెప్పారు. ఇది మన సంస్కృతి, మన సంస్కారం. దానికి మనం దూరం అయిపోతున్నాం. కారణాలు ఏమైనా కావచ్చు. తల్లిదండ్రుల్ని గతంలో పూజించినంత పూజ్యభావం కానీ అంత గౌరవం కానీ మనం ఇవ్వడం లేదు. అంతెందుకు చాలా మంది సమయం ఇవ్వలేని పరిస్థితి, ఇవ్వటం అంత ప్రాధాన్యత కాని విషయంలో అయిపోయింది మనకి. సరే జరిగిపోయిందో జరిగిపోయింది, అట్లీస్ట్ ఇప్పటి నుంచి అయినా తల్లిదండ్రులను గౌరవించడం, వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వటం, వాళ్ళని మంచిగా చూసుకోవడం, ఇవన్నీ కూడా వాళ్ళ పిల్లలుగా మన బాధ్యత. ఈ రోజున మనం ఎంత సాధించామన్నా ఎంత గొప్పోళ్ళు అయ్యామన్నా ఆ తల్లిదండ్రులు పెట్టిన భిక్షే. వాళ్ళు మనల్ని చిన్నప్పటి నుంచి ఆదరాభిమానాలతోటి ఎన్నో విషయాల్లో సలహా ఇచ్చినా, ఇంకోటి ఇచ్చినా లేదు వాళ్ళు సపోర్ట్ చేసినా నా పిల్లలే కదా అని వాళ్ళు ఎన్నో చేసుంటారు. ఆ చేసిన సహాయం, సపోర్ట్ అనేది వాళ్ళు ఏ రోజు ఇదేదో సాయం చేస్తున్నామనో సపోర్ట్ చేస్తున్నాం అనుకోరు. దానికి కారణం ఏంటంటే తల్లిదండ్రుల ప్రేమ పైనుంచి కిందకు ప్రవహించే ప్రవాహం లాంటిది. ఆ గంగా ప్రవాహం పైనుంచి కిందకు వస్తుంది కానీ మనం పిల్లలుగా ఆ తల్లిదండ్రుల మీద అంత ప్రవాహం చూయించలేం. సృష్టి అలా ఉంది. మనం మన పిల్లల మీద చూయిస్తాం కానీ మన తల్లిదండ్రుల మీద మనం అంత ప్రేమ, అభిమానం చూయించలేం. కానీ అంత కృతజ్ఞులుగా మిగిలిపోవాలా? మనం కొంచెమన్నా వాళ్ళకి చేయలేమా? మనం ప్రేమ పంచలేమా? ఎందుకు పంచలేం? మనకు కూడా ఉంటుంది ఆ ప్రేమ. వాళ్ళ జీన్స్ డిఎన్ఏనే కదా మనకు ఆ ప్రేమ ఉంటుంది. కాకపోతే ఒక వయసు వచ్చిన తర్వాత యవనోద్రేకంతో మాకే అన్ని తెలుసు, మా అమ్మ నాన్న చేదస్తులు, వాళ్ళకేం తెలియదు, వాళ్ళు పాత తరం వాళ్ళు అనుకుంటాం. ఇక్కడ మీరు ఒకటి గమనించాలి. ఇప్పుడున్న సాంకేతిక పరిజ్ఞానంలో ప్రతి 2 సంవత్సరాలకి మీరు నేర్చుకున్న విద్య అంతా వృధా అయిపోయి కొత్త భావాలు, కొత్త థీరీస్ ఇవన్నీ వచ్చి రాజ్యం వెళుతున్నాయి. మరి మనకి వాళ్ళకి మధ్య 20-30 ఏళ్ల వ్యత్యాసం ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు చాలా విషయాల్లో అంత గొప్పగా ఉండకపోవచ్చు, కానీ వాళ్ళ అనుభవాన్ని మనం తక్కువగా చేయరాదు. అలాగే ఆ అనుభవం ద్వారా మనం జీవితాన్ని అద్భుతంగా మలుచుకోగలం. నేను దురదృష్టవంతుడిని, నా తల్లిదండ్రులు కాలం చేశారు ఈ మధ్య. అయితే నేను అదృష్టవంతుడిని కూడా అనుకుంటాను. ఎందుకంటే నాకు ఈ జన్మ ఇచ్చి నాకు సుమారుగా 50 ఏళ్ళు వచ్చింది దాకా అమ్మా నాన్న నా వెనకాలండి నన్ను ఈ స్థాయికి రావడానికి వాళ్ళు ఎంతో కృషి చేశారు. వాళ్ళ సపోర్ట్ తోటే ఈ రోజు నేను ఇంత గొప్పగా కనిపిస్తున్నాను. కాబట్టి మీ తల్లిదండ్రులు మీరు నిర్లక్ష్యం చేయకండి. ఎవరైనా సరే తల్లి తండ్రి వాళ్ళ ప్రేమ, వాళ్ళ అభిమానం, వాళ్ళ ఆప్యాయత, వాళ్ళు మనల్ని చూసే పలకరింపు, మన చూపుల కోసం, మన మాటల కోసం వాళ్ళ ఎదురు చూపులు, వాటిని వాళ్ళు వెళ్ళిన తర్వాత మీరు నిలువెత్తు ధనం పోసినా అది సాధ్యం కాదు. వాళ్ళు బ్రతికొండగానే వాళ్ళని ఆదరించడం, వాళ్ళ కోసం కొంత సమయం కేటాయించడం చేయండి. ఏం ఆశిస్తారు మీ తల్లిదండ్రులు మీ దగ్గర నుంచి? ఓ మాట ఆశిస్తారు. మీరేదన్నా మంచి పని చేశారంటే వాళ్ళు పొంగిపోతారు. మీ కష్టం వచ్చిందంటే వాళ్ళు పర్వాలేదని ధైర్యం చెప్తారు. కాబట్టి తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేయకండి. నిజమే, కొంతమంది ఎవరో తల్లిదండ్రులు అంత గొప్పవాళ్ళుగా ఉండకపోవచ్చు, ఆదర్శ పురుషులు కాకపోవచ్చు, అయినా సరే వాళ్ళు తల్లి తండ్రినే. కాబట్టి మీరు ధర్మంగా ఉండండి. వీలైనంత వరకు వాళ్ళ మాట పైచేయిగా ఉంచండి. మీరు ఏ స్థాయిలో ఉన్నా వాళ్ళ మాటకి ఎదురు చెప్పటం, జవదాటం చేయకండి. తల్లిదండ్రుల తర్వాత మీకు ఎవరన్నా అన్నయ్య ఉన్నారా, లేదా అక్క ఉందా, చెల్లుందా, వాళ్ళ పట్ల సమాధానం చూపించండి. అంతేగాని నేను ఈ రోజు ఏదో సాధించాను, లేకపోతే సమాజంలో నాకు ఒక స్థాయి ఉంది, లేదా నాకు డబ్బు ఉంది, పదవి ఉంది, ఇవన్నీ కాదండి. విలువలు అనేవి ఎప్పటికీ మారవు. ఆ విలువల్ని పాటించినంత కాలం మీరు గొప్పోళ్ళుగా మిగిలిపోతారు. ఆ విలువల్ని కాదనుకున్న తర్వాత ఎంత గొప్పవాళ్ళైనా దాని వెనక డొల్లతనమే ఉంటుంది. ఎందుకంటే మీరు ఓల్డ్ మూవీస్ చూస్తే వాటిలో ఎంత మెసేజ్ ఉంటుందో, ఆ బంధాలు, బాంధవ్యాలు చాలా. మీరు ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకోండి. మీ చిన్నప్పుడు ఎలా ఉండేవి? మన పెద్దవాళ్ళు మన పట్ల ఎంత అనురాగం, ఆప్యాయత చూపించారు. మీ రోజు మీరు మీ పిల్లల పట్ల చూపిస్తున్నారు కదా. మరి మీ పిల్లల పట్ల మీరు చూపించినప్పుడు ఇంత ప్రేమ, అభిమానం మీ తల్లిదండ్రులు మీ పట్ల చూపించే ఉంటారు కదా. కాబట్టి మీరు ఖచ్చితంగా తల్లిదండ్రుల విషయంలో ఒకసారి ఆగి ఆలోచించండి. ఈ మధ్య గురువు గారు తనికెళ్ల భరణి గారు నాన్న ఎందుకో వెనకబడ్డాడు అనే శీర్షికతోటి ఒక కవితని చెప్పడం జరిగింది. ఒక్కసారి అలాంటి కవితలు చూడండి, అలాంటి వాటి గురించి ఆలోచించండి. మనం సమాజంలో ఎంత ఉన్నత స్థాయికి వెళ్ళినా, మన దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నా, ఎంత బెంజ్ కారులో తిరుగుతున్నా, బిజినెస్ క్లాస్ లో ప్రయాణం చేస్తున్నా, ఒక్కసారి ఆలోచించండి. అమ్మ పెట్టిన పచ్చడి మెతుకులైనా సరే అమృత తుల్యం. కాబట్టి అమ్మ నాన్నని గౌరవించండి. వాళ్ళు చూయించిన విలువల్ని మీరు పాటించండి. నాకు చాలా గుర్తొస్తాయి, బాధేస్తుంది. అయినా సరే నేను ఇంతమంది ముందు ఇలాంటి వీడియోలు చేయటమైనా, వ్యాపారం చేయటమైనా, ఇంత గొప్పగా తలెత్తి తిరుగుతున్నానంటే వాళ్ళు ఇచ్చిన విలువలు, వాళ్ళు నా వెనకాల నాకు నేర్పిన బుద్ధులు. కాబట్టి పెద్దవాళ్ళని గౌరవించండి, అలా రెస్పెక్ట్ చేయండి. నాకంటే తల్లిదండ్రులు కాలం చేశారు, అయినా సరే వాళ్ళు నన్ను ఇంత గొప్పవాడిని చేసి కాలం చేశారు. ప్రతిరోజు ఏదైనా ఒక గొప్ప విషయం జరిగిందంటే మా అమ్మ అయితే ఇలా కదా, మా నాన్న అయితే ఇలా ఫీల్ అయ్యేవాడు కదా అని మనం అనుకోకుండా ఉంటామా? అనుకుంటాం. సరే, ఎలాగైనా సరే మీరందరూ కూడా మీ తల్లిదండ్రులు మాత్రం ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా, వాళ్ళు చెప్పేది ఛాందస భావాలు అనుకోకుండా ఒక్కసారి వాళ్ళు చెప్పేది వినండి. వాళ్ళు ఏం కోరుకోవట్లేదు. మీరేమి ఆస్తులు ఇస్తే వాళ్ళేమి పొంగిపోరు, మీరేమి గొప్ప నగలిస్తే వాళ్ళు
పెట్టుకునే పరిస్థితులు ఉండవు. పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత వాళ్ళకి ఏం అక్కర్లేదు, ఒక మాటే కావాలి. ఆ మాట ఒక 10 నిమిషాలు వాళ్ళతో గడపటం, వాళ్ళకి ఇష్టమైనది ఏదైనా ఉంటే చేయటం, ఇది మన బాధ్యత. మనం మనుషులం కదా, మనుషులం కాబట్టి తల్లిదండ్రుల పట్ల ఆ మాత్రం ప్రేమ అభిమానం చూపించాలి. ఖచ్చితంగా మీరందరూ కూడా మనుషులైనందుకు మనం అంతా గర్వపడదాం. మన భారతీయులుగా ఇంకొంచెం గర్వపడదాం. ఎందుకంటే మన సంస్కృతిలో తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసే సంస్కారం లేదు. కాబట్టి మనం తల్లిదండ్రులు గౌరవిద్దాం. అలాగే వాళ్ళు చూపించిన మంచి మార్గాన్ని, ధర్మనిరతిని పాటిద్దాం. మీరు గమనించండి, మనలో చాలా మంది తల్లిదండ్రులు అత్యంత భేద స్థితి నుంచి వచ్చిన ధర్మం తప్పకుండా పిల్లల కోసం బ్రతికారు. పిల్లల కోసం మనము బ్రతుకుతున్నాం. కానీ ఆ తల్లిదండ్రుల గురించి కూడా ఆలోచించి వాళ్ళకి వృద్ధాప్యంలో సాయం చేయండి. నేను వృద్ధాశ్రమాలకు పంపించడం నేరమని నేను చెప్పను. మీ యొక్క కన్వీనియంట్ని బట్టి చూడండి. కానీ వాళ్ళని వృద్ధాశ్రమాల్లో పెట్టారా, లేకపోతే సపరేట్ గా వాళ్ళకు ఇల్లు తీసుకొని పెట్టారా, మీ దగ్గరే పెట్టుకున్నారా, ఏదైనా వాళ్ళకి అందుబాటులో ఉండండి. వాళ్ళని రోజు కనీసం 10 నిమిషాలు పరామర్శించండి. ఇంతకన్నా మీరేం చేయలేరు. ఎన్ఆర్ఐ సోదరులకు కూడా నా విజ్ఞప్తి, మీరు దూరదేశాల్లో ఉన్నారు, కనీసం ఫోన్లోనైనా సరే ప్రతిరోజు మాట్లాడటానికి కేటాయించండి. మీకు ఒకరోజు తెలుస్తుంది, ఒకరోజు బాధ అనిపిస్తుంది, అయ్యో ఆ రోజు నేను నా నాన్నగారితో సరిగ్గా గడపలేకపోయానని. ఆ తర్వాత మీరు ఎన్ని వందలు వేల కోట్లు సంపాదించినా, మీరు అత్యున్నత పదవుల్లో ఉన్న ఆ గిల్ట్ లేదా ఆ ఇబ్బంది మిమ్మల్ని వెంటాడుతూనే ఉంది. మీరు దోషులవుతారు. అలా కాకండి. మీ తల్లిదండ్రుల్ని మీరు ఆదరించండి. వాళ్ళతో ఒక మాట మాట్లాడండి. వాళ్ళ బాగోగులు చూడండి. ముఖ్యంగా వృద్ధులైన తల్లిదండ్రులకి ఆరోగ్య విషయంలో చాలా ఎక్స్ట్రా శ్రద్ధ తీసుకోండి. ఏముందిలే అనుకోవద్దు. ఇక్కడ ఏమవుతుందంటే తల్లిదండ్రులు వాళ్ళ ఆరోగ్య విషయాల్లో ఏముందిలే మా పిల్లల్ని ఎందుకు ఇబ్బంది పెట్టాలని వాళ్ళు చెప్పరు. కానీ మనమే వాళ్ళని కనుక్కొని అలాంటి విషయాల్లో పట్టించుకొని ఆరోగ్య విషయంలో చాలా శ్రద్ధ తీసుకోవడం చాలా చాలా అవసరం. ఇది నా అనుభవంతో చెప్తున్నాను. మిత్రులారా, దీన్ని మీరు పాటిస్తారని, మీ తల్లిదండ్రులు మీరు చక్కగా చూసుకుంటారని నేను ఆశిస్తున్నాను. నమస్తే.